వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు. కొనియాడిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు తగిన గుర్తింపునిచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు వెల్లడించిన జాతీయ బీసీ సంఘపు అధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేశాన శంకర్రావు. హిందీని అధికార భాషగా ఐక్యరాజ్య సమితిగా ప్రకటించాలి. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్. స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది అంటూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగారావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డు హైస్కూల్ రోడ్లోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గౌరవ అతిథిగా బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగారావు పాల్గొని మాట్లాడారు. మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రోగులకు బీపీ, షుగర్, క్యాన్సర్, కంటి, దంత, చెవి సంబంధిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు అమ్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 209 సేవా కార్యక్రమాలు చేశారని, దినదిన అభివృద్ధి చెందుతున్న అమ్మ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అలాగే పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు అమ్మ భాస్కర్, అయ్యల నాయుడు, నాయకులు గూటూరు శంకర్రావు, పల్లా చిన్నతల్లి, బొత్స దిలీప్, రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ మంచి హృదయంతో కీర్తిశేషులు మట్టపల్లి సలమయ్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్థాపించడం, నాటి నుంచి నేటి వరకు కూడా జయప్రదం అవుతూ ఎన్ని కార్యక్రమాలు చేశారో పంతు లేదు దీనికి. 903వ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. 209వ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దీనికి మరి అలాగే దాతలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటూ, సభ్యులుగా లేనివాళ్ళు కూడా సహకారాన్ని అందిస్తూ దీన్ని ముందుకు నడిపించడానికి వెనకాలండి వాళ్ళందరూ కూడా నడిపించిన వాళ్ళందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎంచేతంటే సేవా కార్యక్రమానికి అంతు ఉండదు. మదర్ తెరీసా పేరు మీద పెట్టారు. ఆవిడ ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేసి ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో, అలాగనే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకునే విధంగా పలు విధాలైనటువంటి కార్యక్రమాలు పేదలకి ఏదైతే ఉపయోగపడుతుందో అవన్నీ కూడా ఉచితంగా బట్టల పంపిణీ కానీ, బియ్యం పంపిణీ కానీ, తినుబండారాల పంపిణీ కానీ, పిల్లలకి చదువుకున్న వాళ్ళకి చదువుకోనందుకు కావలసిన బుక్స్, పరికరాలు అందించడంలో కానీ ఇలాగ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక హై స్కూల్లో ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ అయ్యల నాయుడు గారు, శ్రీ భాస్కర్ గారు, మా బాటా శ్రీనివాస్ గారు, మిగతా మహిళా సభ్యులు అందరూ కలిసి ఇప్పటికే 208 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది 209వ సేవా కార్యక్రమం. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఏవైతే ఉచితంగా వైద్య సేవలు, క్యాన్సర్ టెస్ట్ కానివ్వండి, ఈసీజీ, అదేవిధంగా దంత, కంటి ఇలాంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సేవను అవసరమైతే ఆపరేషన్స్ కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీగా చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, ఏమైనా సాధించవచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆరోగ్యంగా అందరూ ఆరోగ్య భారతదేశం ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయుష్మాన్ భారత్ అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అయితే కేవలం ఆంధ్రాలోనే పనిచేస్తుంది. కానీ మా ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చింది అయితే దేశవ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ ఎంత పెద్ద హాస్పిటల్ సరే ఉచితంగా వైద్య సదుపాయం కలుగుతుంది. కాబట్టి అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు కూర్మనపాలెం కూడల నుంచి నగర మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్దకు మహాపాదయాత్రను చేపట్టారు. కార్మికులకు అఖిలపక్ష పార్టీ నాయకులు పాదయాత్రలో సంఘీభావాన్ని తెలియజేశారు. కార్మిక ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని
ఉపసంహరించుకోనున్నట్టుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉక్కు కార్మికుల పోరాటం ఆగదని హెచ్చరించారు. పాదయాత్రలో కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కేబినెట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని తీర్మానించిన వెంటనే ఇమీడియట్లీగా మరి స్థానిక శాసనసభ్యుడిగా నేను, అలాగే ముత్తంశెట్టి శ్రీనివాస్ మంత్రివర్యులుగా, అలాగే మరి ఆనాడు ఎంవి సత్యనారాయణ గారి ఎంపీగా, అనకాపల్లి ఎంపీ సత్యవతి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు స్పందించి ఈ ప్లాంట్ సెంటిమెంట్తో సంపాదించుకున్నటువంటి ప్లాంటు, ఎవరో దయోదాక్షణతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు. 32 మందిని బలిదానం సమర్పించిన తర్వాత వచ్చినటువంటి ప్లాంటు. ఈ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానందుకు వీలు లేదు. 26,000 ఎకరాల భూమిని కేవలం 1,270 రూపాయలకే ఆనాడు 60 గ్రామాల తాలూకా ప్రజలు 26,000 ఎకరాలు ఇచ్చారు. 60 గ్రామాల్ని షిఫ్ట్ చేసి 5 పునరావాస కేంద్రాలుగా ఏర్పరిచారు. 16,500 మందిని మరి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఆర్కార్డులు ఇచ్చారు. 4 దశాబ్దాలు అయినప్పటికీ ఈవేళ 8,250 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా 8,250 మంది కూడా లైవ్లీవుడ్కి కూడా ఇబ్బంది పడుతూ ఇవాళ పాసి పనులు చేసుకుంటూ ఆఫీసర్ ఇళ్లలో జీవనం గడుపుతున్నారు. అలాగే లక్షలాది మంది ఈవేళ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఎంప్లాయీస్ కుటుంబాలు ఈవేళ 3,27,000 మంది ఓటర్లతో గాజువాక నియోజకవర్గం ఏర్పడ్డదంటే దానికి ప్రధాన కారణం స్టీల్ ప్లాంటు. ప్రధాన డిమాండ్ ఈవేళ బీజేపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలని, ఏ కేబినెట్లో అయితే బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని, అలాగనే దాన్ని విత్డ్రా కూడా ఈ కేబినెట్లోనే తీసుకోవాలని, రైతులకు ఎలాగైతే ఉపశమనం కలిగించి విత్డ్రా అయ్యారో ప్రెస్టేజ్కి పోకుండా మోడీ గారు మానవతా దృక్పథంతో ఈవేళ ఆ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు కానీ కేబినెట్లో ఈవేళ ఈ అంశాన్ని మీద డిస్కషన్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయట్లేదని తీర్మానం చేసి మాకందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కూడా ఇది సెంటిమెంట్గా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏకైక బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానందుకు ఏ ఒక్కరికి కూడా మరి ఇష్టం లేని పని ఇవాళ మోడీ గారు చేయకూడదని ఖచ్చితంగా ఈ కేబినెట్లో విత్డ్రా అవుతున్నాం మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించాలని మీ ద్వారా మోడీ గారికి, ప్రధానమంత్రికి, ఆ కేబినెట్కి, అలాగే మరి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ స్వగృహంలో చంద్రబాబు నాయుడుతో పార్టీ పసుపు కండువ కప్పించుకుని టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తన స్వగృహంలో టీడీపీ పసుపు కండువా కప్పించుకుని పార్టీలోకి చేరారు. ఆయనతో పాటుగా జి కొండూరు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగుల జ్యోత్స్న, విజయవాడ రూరల్ మండలం వైసీపీ అధ్యక్షుడు కాటంనేని పూర్ణచంద్రరావు, రాయనపాడు సర్పంచ్, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు రసూలు, మరికొంతమంది మైలవరం వైస్ ఎంపీపీ రహీం, శ్రీరాంపురం సర్పంచ్ శ్రీనివాసరావు తదితర నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు పసుపు కండువా కప్పుకొని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ మాత్రమే జరిగింది తప్ప అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి పనుల తాలూకా బిల్లులు కూడా రాలేదని, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, మైలవరం అభివృద్ధి జరగాలన్నా అనుభవం, విజన్ ఉన్న చంద్రబాబుకే సాధ్యమనే భావంతో నేను, నా అభిమానులు, అనుచరులు ఈ రోజు టీడీపీలో చేరడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోగతి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంత ముందు చేశాను. కానీ పార్టీ సరైన ప్రాధాన్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతి పత్రాలు ఇవ్వటం, ఆ వినతి పత్రాలు మొత్తం కూడా గుట్టదాఖలయ్యే పరిస్థితి చెప్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని విధి లేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను లోకేష్ గారిని ఒకటి అడిగాను, బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కావాలి, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే, అన్న తప్పకుండా మీకు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అండగా ఉంటాను, తప్పకుండా. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి అంటూ గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు అన్నారు. పాత గాజువాక శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య ఫంక్షన్ హాల్లో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉరుకుటి రామచంద్రరావు మాట్లాడారు. గాజువాకలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తుంటే కొంతమంది దాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. పార్టీ నిర్ణయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. సంక్షేమానికి అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. గాజువాక సమన్వయకర్తగా సీఎం జగన్ నన్ను నియమించారని, అది ఓర్వలేని కొంతమంది బూత్ కమిటీల ఏర్పాట్లలోని జాప్యం చేస్తున్నారని, వారి తీరు పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ లెవెల్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పారు. అయినా సరే అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి ఇచ్చేసిన నిజంగా పేరు పైన చేస్తున్నారు. ఎందుకంటే 64వ వార్డు నుంచి కూడా ఈరోజు పేరంతా కూడా తరలి వచ్చింది. మా నాయకుడు మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా దానికి మేము కట్టుబడి ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే అన్ని వార్డు నుంచి కూడా 69వ వార్డు నుంచి కూడా పెద్ద ఎత్తున పేరంతా తరలించింది. అలాగే 87వ వార్డు నుంచి, ఆనందపూర్ ప్రాంతాల నుంచి, అన్ని వార్డుల నుంచి కూడా ఈరోజు 73 నుంచి, 67 నుంచి అన్ని వార్డుల్లో కూడా పేరంతా కూడా ఇప్పుడు ఈ రోజు నా అభ్యర్థితో బలపరుస్తూ నాతో నా విన్నట్టు ఉండి వాళ్ళు వచ్చిన వాళ్ళపైన గారు కూడా అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ సమానకర్తగా నేను చేసే కార్యక్రమం వెంటబడుతూ బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ, మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవస్థలో తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పార్టీ ఎవరికైనా వారికి పనిచేయాలి, ఎవరికి అందరికీ కూడా వాసాహ దృక్పథం ఉంటుంది, వారు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా, పార్టీని బ్యాన్ చేసే విధంగా, పార్టీ పనులు బదార్చించే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అన్ని ఓటర్స్ కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్ బ్యాన్ చేయాలి కాబట్టి మీ విషయాలను ఆలోచిస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి ఎంతవరకు ఆలోచించాం. ఏవేవో
ఏవో పేపర్లోని వేరే అభ్యర్థులు అని చెప్పి రాయించడాలు, అది వాళ్ళే గ్రూపుల్లో పెట్టడాలు, స్టేటస్ కింద పెట్టడాలు, ఒక కార్యక్రమాన్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ చూస్తుంటే దీనివల్ల ఎవరికి నష్టం? పార్టీ నష్టపోతుంది. ఆ విషయం వాళ్ళకి గ్రహించట్లేదు. దీన్ని పార్టీ బరువుని బదాల్సించే విధంగా మధ్య అందరూ ప్రవర్తిస్తుంటే అవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. మైలవరం ప్రధాన రహదారిపైన కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ శుంకర మురళీమోహన్ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైలవరం ప్రధాన రహదారి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వయా పంచాయతీ కార్యాలయం మీదుగా నూజివీడి రోడ్డులో ఆల్ఫా సెంటర్ వరకు పారామిలిటరీ బలగాలతో మైలవరం సీఐ కొత్తూరు కిషోర్ బాబు, తిరువురు సిఐ అబ్దుల్ నబీ, మైలవరం ఎస్ఐ హరిప్రసాద్, జి కొండూరు ఎస్ఐ మహమ్మద్ షబ్బీర్ అహ్మద్, రెడ్డిగూడెం ఎస్ఐలతో కలిసి ఏసీపీ శుంకర మురళీమోహన్ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శుంకర మురళీమోహన్ మాట్లాడుతూ విజయవాడ సిపి క్రాంతి రాణా ఆదేశాల మేరకు డీసీపీ సూచనల ప్రకారం ఈ కవాతు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు కూడా రావచ్చని, ఎన్నికల నిర్వహణకు పోలీస్ మరియు పారామిలిటరీ బలగాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం సీఐ కె కిషోర్ బాబు, తిరువూరు సీఐ అబ్దుల్ నబీ, ఎస్ఐలు హరిప్రసాద్, షబీర్, రెడ్డిగూడెం ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ సెంట్రల్ ఫోర్స్ మనకి రావడం జరిగింది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. దానికి మనకు ఒక కంపెనీ మనకి మైలవరానికి కూడా సిపి గారు, మన గౌరవ సిపి గారి ఆదేశాల ప్రకారం మా డీసీపీ గారి పర్యవేక్షణలో నేను మన మైలవరం కిషోర్ బాబు గారు, అలాగే మన నబీ తిరువురు ఎస్ఐలు, మైలవరం ఎస్ఐ గారు, అలాగే రెడ్డిగూడెం ఎస్ఐ అండ్ దిగొండూరు ఎస్ఐ, మళ్ళీ మా సిబ్బంది. స్వరాభిషేకం పాడుతా తీగ తరహాలోనే ఘంటసాల స్మారక పీఠం ఉత్తరాంధ్ర వ్యవస్థాపకులు స్వర సామ్రాట్ డాక్టర్ టి శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఐడల్ గాంధర్వ 2024 పేరిట విశాఖలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉత్తరాంధ్ర గాయని గాయకులు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ అమెరికా గేదెల దాము హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శరత్ చంద్ర, దాము పలువురు మీడియాతో మాట్లాడారు. స్వరాభిషేకం పాడుతా తీగ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గాయని గాయకులు తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారని, మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గాయని గాయకులు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఐడాల్ గాంధర్వ పోటీలను నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్పీసీఎల్ ప్రతినిధి శర్మ, సిహెచ్వి సత్యనారాయణ, జేఎంఆర్ నెహ్రూ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరికొత్త పథంలో పాడుతా తీగ, స్వరాభిషేకం వంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాల పరంపరలో ఘంటసాల ఐడల్ గంధర్వ గ్లోబల్ ప్రాజెక్ట్ని ఈరోజు లాంచింగ్ చేయబోతున్నాం. అది ఉత్తరాంధ్ర గాయని గాయకుల యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఈరోజు జరగబోతుంది. ఇప్పటికే 150 మంది పార్టిసిపేట్ చేశారు. ఎన్రోల్మెంట్ ఇంకా సాయంత్రం వరకు 300 మందికి. వచ్చే ఎన్నికల్లో బీసీలకు తగిన గుర్తింపునిచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేశాన శంకర్రావు అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అత్యధిక ఓటింగ్ శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు తగిన గుర్తింపునివ్వాలని, బీసీల రాజ్యాధికారం కల్పించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడం కాకుండా వారికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5% లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన, ఈ బీజేపీ కూటములు 5% లేనటువంటి అగ్రకులాల పక్షాన ఉంటారా, లేదా 50% పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తేల్చుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 94 అసెంబ్లీ టికెట్లు ప్రకటించడం జరిగింది. పొద్దున్న లేస్తే మాది బీసీల పేటెంటు,
మాది బీసీల పార్టీ, మా బీసీలకు వెన్నుముక బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ ఇలా 94 టికెట్లు ఇచ్చిన దాంట్లో సగం సీట్లు ఇవ్వాలి, కానీ కేవలం 20 టికెట్లు మాత్రమే ఇచ్చి బీసీలకు మొండి చేయి చూపించారు. అదేవిధంగా వైసీపీ పార్టీ మొత్తం ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తూ పక్క జిల్లాలను ఇతరేతరను స్థానికేతలను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి బీసీలకు జెండా మోసిన వాళ్ళకే ఈ సందర్భంలో నేటి తరం విద్యార్థులకు చదువుతో పాటుగా క్రమశిక్షణ కలిగి ఉండి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో పెన్ స్కూల్ వారు పెన్ బస్ పేరిట గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ అనిత పెరీరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు న్యాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని హితో పలికారు. ఈ సందర్భంగానే విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు 100ని ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మన కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. We should all be grateful that Parara has started way back in 1983 with only 12 students and 2 teachers. Now they have started the 7th branch in Gazuwaka. And also the year 1983 is also very important. 1983. Year 93 the school was started. In the year 1983, India won the first World Cup under the captaincy of Kapil Dev. And in the year 1983, Andhra Pradesh got Mr. N.T. Ramarao as the Chief Minister of Andhra Pradesh. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి ఎన్టీ రామారావు గారి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా 1983వ సంవత్సరంలో వస్తే మేడం అనితా పెరేరా గారు పెన్ స్కూల్ అన్నది 1983లో విశాఖపట్నానికి తీసుకొచ్చారు. కాబట్టి చూడండి ఏ గొప్ప విషయాలు జరిగాయి. కాబట్టి ఆ విధంగా 1983 తీసుకుంటే అంత గొప్ప సందర్భం. ఈరోజు మనమంతా గురజాడ కళాక్షేత్రంలో కూర్చున్నాం. గురజాడ వారు ముత్యాల సరాలు రాస్తూ అనేక విషయాలు రాశారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టవో అన్నారు గురజాడ వారు. కాబట్టి మనమంతా ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఒక్కసారి గురజాడ గారి మాటలు తెలుసుకొని దేశం కోసం గట్టి మేలు తలపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఏంటా గట్టి మేలు? మనమందరం చేయగలిగింది మన పిల్లలను, మన భావితరాలను దేశానికి ఒక గొప్ప ఆస్తులుగా వాళ్ళని కనుక మనం తయారు చేయగలిగితే అదే మనమందరం కలిసి దేశం కోసం ఇస్తున్న ఒక గొప్ప బహుమతి అని మనమందరం. హిందీని అధికార భాషగా ఐక్యరాజ్య సమితిగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యాలగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ హిందీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను 174 దేశాల్లో అమలయ్యేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాష ద్వారా విదేశాలలో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు గాను ఆయన కృషి చేస్తూ ఉండడం విశేషమని చెప్పారు. అందులో భాగంగా తనను విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడిని చేశారని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలోని ప్రసంగించాల్సిన వచ్చినప్పుడు స్వర్గీయ వాజ్పేయి పివి నరసింహరావు హిందీలోనే మాట్లాడారని వైఎన్పీ గుర్తు చేశారు. తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆయన కూడా హిందీలోనే మాట్లాడారు ఐక్యరాజ్య సమితిలో. తర్వాత ప్రధానమంత్రిగా మళ్ళీ వాజ్పేయి గారు. అయితే ఇటువంటి నేపథ్యం ఏంటంటే హిందీని ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పం. ఈ సంకల్పానికి ఏం చేయాలంటే దాంట్లో కనీసం ఒక 150 దేశాలు దానికి సమ్మతి తెలియజేయాలి. హిందీని కూడా మనం అధికార భాషగా చేస్తామని చెప్పని దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే హిందీలో మాట్లాడితే కనుక ఎవరైనా వివిధ ప్రపంచ భాషలకు సైమల్టేనియస్గా ట్రాన్స్లేషన్ ఏర్పాటు చేయాలి. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే వాజ్పేయి గారు ఏం చెప్పారంటే డబ్బు విషయంలో ఎంతైనా ఖర్చు చేసేస్తాం, దానికి లోటు లేదు, స్కై ఇస్ ద ఓన్లీ లిమిట్, బట్ హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి ఆయన సంకల్పం. అందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నన్ను, తర్వాత పండిట్ విద్యానివాస్ మిశ్రా గారు ఆయన చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ తర్వాత, మా ఇద్దరిని సభ్యులుగా వేసి వివిధ దేశాలు పర్యటించి అన్నీ చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారి సంకల్పం ఈ విశ్వ హిందీ పరిషత్ ద్వారా ఏమిటంటే మన భారతీయులు ప్రపంచ దేశంలో ప్రతి చోట కూడా రాజకీయంగా కూడా కొంచెం శక్తివంతులు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి నిర్ణయం
చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు దేశంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం విశాఖలో హోటల్ దస్పాలాలో విశాఖ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన సందర్భంగా 4 మంచి మాటల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ పివి నరసింహారావు చరిత్రను భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించాలని కోరారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మాట్లాడుతూ ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువేనని, ఆయన సూచించిన అన్ని అంశాలను నేటి తరం కుల మతాలకు అతీతంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పివి నారాయణరావుతో పాటుగా పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గురించి మాట్లాడేంత స్థాయి కానీ అంత ఇది కానీ మాకు కూడా లేదు. యాక్చువల్గా మాకు కూడా చాలా దగ్గర బంధుత్వం ఉంది. ఇప్పుడే నేను సుభాష్ గారితో గుర్తు చేశా. నేను కెరియర్ స్టార్ట్ అవ్వగానే మా ఫాదర్తో బిజినెస్ చేస్తా ఉంటే నాకు ల్యాంకోలోనే మన బాగోడు సుబ్రహ్మణ్య గారు ఇక్కడి నుంచి స్టీల్ తీసుకెళ్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఇతర కస్టమర్లు కూడా వసూలు చేసుకోవాలని చెప్పి సుభాష్ గారి దగ్గర నేను మా సిస్టర్ని తీసుకుని వెళ్ళా. వాళ్ళకి మేనత్ కూతురు ఏదో అవుతుంది స్వరూప్ గారు తీసుకుని వెళ్తే పాపం ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ కొట్టి ఆ ఇద్దరు కస్టమర్ని నాకు ఇచ్చి నా కెరియర్ బిగినింగ్ లో సుమారు 20 ఏళ్ల వయసులో నాకు చాలా కోట్లాది రూపాయలు టర్నోవర్ ఇచ్చే 2 కంపెనీలు మాగుండు సుబ్రహ్మణ్య గారిని ల్యాంకో బహుశా రాజగోపాల్ గారికి ఇంకేదో బాల్యమిత్రుడు అనుకుంటా ఆ కనెక్షన్ తీసుకుని నేను సార్ దగ్గరికి వెళ్ళా లిబర్టీలో వాళ్ళ ఆఫీస్ కి హిమాయత్ నగర్ వెళ్తే ఇద్దరికి చెప్పి ఈ రోజు ఈ స్థాయిలో ఎంతో కొంత పివి గారి కుటుంబ సభ్యులు ఉన్నారన్నలో ఏమాత్రం మొహమాటం లేదు. సో నన్ను పివి గారిని కలిస్తే 2-3 సార్లు రాజకీయం చేస్తామంటూ వద్దు సార్ నేను వ్యాపారం చేసుకుంటాను, ఇలా సుభాష్ గారిని కలిస్తే సాయం చేశానని కూడా చెప్పేవారు పాపం. సో వారి గురించి మాట్లాడేంత ఇది లేదు. ఇన్ని లాంగ్వేజ్లు తెలిసి ఇంత మైనారిటీ. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి నెల పరిధిలో నమోదైన పలు కేసులకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలియజేశారు. ఆదివారం విశాఖ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బంగారం, సిల్వర్, 2 వీలర్, ఆటోలు, సెల్ ఫోన్లు, నగదు స్వీకరించామని చెప్పారు. అదేవిధంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా భూ కబ్జాలపైన ఆయన ఆయా పోలీస్ స్టేషన్లో ఈ నెల 6వ తేదీన ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా సిపి రవిశంకర్ వెల్లడించారు. విశాఖలో నమోదైన 86 దొంగతనాలు, 1,50,00,000 విలువ గల వస్తువులను దోచుకు వెళ్లారని, వీటిలో 1,200 మంది పోలీసులతో నాకబందీ నిర్వహించినట్లుగా సిపి వెల్లడించారు. ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్ కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. వెంటనే పనికి వచ్చేదంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలుగుతుంది. అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి 500 పైన సీసీటీవీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు. క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు. అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పరంగా ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ డైల్ సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ అందరూ కూడా బాధ్యత టార్గెట్ అప్ చెప్పి we want to take up cyber crime awareness program. నేరం జరిగిన తర్వాత వచ్చి మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, అది డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ కి డబ్బు తరలించడం జరుగుతుంది. క్రైమ్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు. అందుకే ఈ మేళా అంతా కూడా ఏర్పాటు చేసేసి జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడి ఇదంతా కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి
we want to show and return all the mobile phones stolen. తర్వాత బంగారం అంతా కూడా డీసీపీ క్రైమ్ గారు మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్బి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. డయల్ యువర్ సిపిలో కూడా స్వేచ్ఛంగా, నిర్భయంగా, నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రాబింగ్, తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ హరాస్మెంట్, అంటే రెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్. అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది ఒక ముఠాలాగా ఉంది. సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్, తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డీసీపీస్ అండ్ జాయింట్ సిపి హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ and we will take appropriate action and see to it that this menace is put to an end. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.